వెంకటేష్ గారికి నాకు ఏదైనా చర్చ జరిగింది అంటే మేము ఇద్దరం చాలాసార్లు కలిసి సినిమా చేయాలనుకున్నాం. నేను ఎందుకంటే తొలి ప్రేమ నుంచి చాలా సినిమాల వరకు నేను ఎప్పుడు ఎక్కువ సురేష్ ప్రొడక్షన్స్ ప్రెమిసెస్లో ఉండేవాడిని. అక్కడ రికార్డింగ్ థియేటర్ అన్నీ ఉండేది. అప్పటి నుంచి నాకు సురేష్ గారికి వెంకటేష్ గారికి నాకు బాగా ఇష్టం. రామానాయుడు గారు ఎప్పుడు అడిగేవాళ్ళు నాకు ఒక సినిమా చేసి పెట్టిన, ఎందుకు కుదరలేదు. ఫైనల్గా నాకు ఈ గోపాల ద్వారా కుదిరింది. కానీ అది ఎలాంటి సినిమా అంటే, నాకు వెంకటేష్ గారికి ఆధ్యాత్మిక మీద మాట్లాడుకుంటాం. సో అలాంటి సినిమా మాకు ఈ విధంగా రావటం, శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి ఈ విధంగా చేయటం నాకు నిజంగా ఆనందం కలిగించింది. కానీ నాకు నిజంగా భయం కూడా ఉంది. అది నేను భగవంతుడి క్యారెక్టర్ అని అనుకోలేదు. ఎందుకంటే నాకు చాలా భయం. ఏమాత్రం నాలో తప్పులేదని ఉంటాయో ఆలోచన స్థాయిలో ఉన్న భయంతో నేను చేశాను ఆ సినిమాని. ఒళ్ళు దగ్గర పెట్టుకునే పనిచేశాను ఈ సినిమాకి. ఏమాత్రం ఎక్కడ కూడా ఆలోచన స్థాయిలో కూడా చాలా జాగ్రత్తగా పనిచేశాను. ఏదన్నా పొరపాటు లేదని ఉంటే దానికి నన్ను మన్నించవలసిందిగా ఆ పరమాత్మ స్వరూపాన్ని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.